గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. హల్లెలూయా. అండ్ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హల్లెలూయా. ఎంతోమంది త్యాగదనుల యొక్క ఫలముగా దేవుని మహాకృపను బట్టి మన దేశానికి గొప్ప స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించాడు. వారందరికీ కూడా హల్లెలూయా. వారికి ప్రాణములు వదిలిన వారందరినీ కూడా వారి యొక్క జీవితములు మనకెంతో కూడా ఆదర్శప్రాయమైనవే. హల్లెలూయా. వారి భూమి మీద దేశము కొరకు పోరాడారు, రాజ్యము కొరకు పోరాడారు. హల్లెలూయా. ప్రాణము పోగొట్టుకోవడానికి కూడా వెనుకాడలేదు, కొట్టించుకోవడానికి కూడా. ఎప్పుడు కూడా గాంధీ గారు ఒక మాట, అహింస అనేటువంటి ఆ మాటను పట్టుకుని ఆయన ముందుకు వెళ్ళారు. ఆయన పోరాడుతున్నటువంటి సమయంలో ఒకరు ఒక చెంప కొడితే మీరు ఇంకొక చెంప కూడా చూపించండి అనేటువంటి సిద్ధాంతం అనేది అహింసా సిద్ధాంతంగా మార్చబడింది. ఎక్కడి నుంచి ఆయన అది తీసుకున్నాడు అని అంటే మనందరికీ తెలుసు, బైబిల్లో యేసు చెప్పిన మాటల నుండే తీసుకున్నాడు. హల్లెలూయా. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అతి ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి ఏది అని అంటే అహింసా సిద్ధాంతమే. అందరూ ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నటువంటి వారందరూ కూడా చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే ఆ అహింసా సిద్ధాంతం ద్వారానే, ఆ సహనము ద్వారానే భారతదేశమునకు ఆ యొక్క స్వాతంత్ర్యము వచ్చినది అని. హల్లెలూయా. ఆ యేసు పలికినటువంటి మాటలే మన దేశం యొక్క స్వాతంత్ర్యానికి కారణమయ్యాయి. ఆమెన్. ఆ దేవుని యొక్క మాటలే ప్రపంచంలో ఇప్పుడు గొప్ప గొప్ప దేశాలుగా పిలువబడుతున్నటువంటి ఇంగ్లాండ్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకా కొన్ని దేశాలు కావచ్చు, దేవుని యొక్క మాటలనే వారు రాజ్యాంగముగా చేసుకుని వారు రాజ్యములలో, అంటే మనకు ఒక భారత రాజ్యాంగం ఉంటున్నది, అలాగే అమెరికాకు ఒక రాజ్యాంగం, అలాగే ఇంగ్లాండ్కు ఒక రాజ్యాంగం. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయనంటే బైబిల్ని బేస్ చేసుకునే వారు అందరూ తయారు చేశారు. హల్లెలూయా. కేవలం ఇది ఒక కేవలము మతపరమైనటువంటి గ్రంథము మాత్రమే కాదు. దేవుడు బైబిల్లో ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు గమనించండి, పాత నిబంధనలో క్రొత్త నిబంధనలు అంతా కలిపినప్పుడు ఆయన యూదులకి లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ ఏం చేశాడంటే ఆయన రిలీజియస్ లా ఇచ్చాడు. అంటే దేవుని మందిరంలో దేవుని పిల్లలు ఎలాగా ఉండాలి, ఆయన బిడ్డలు ఎలాగ ఉండాలి అనేటువంటిది రిలీజియస్ లా. లెవియకాండం అంతా కూడా, తర్వాత సంఖ్యాకాండం, నిర్గమకాండం, అక్కడ అంతా చూసుకుంటే కొన్ని చోట్ల క్రిమినల్ లా ఇచ్చాడు. అవునా కదా? ఆలోచించండి. అంటే ఎవరినైనా చంపితే ఏ విధంగా శిక్ష ఉంటుంది, ఇట్స్ ఎ క్రిమినల్ లా, ఇట్ ఈస్ ఇన్ ద బైబిల్. హల్లెలూయా. అండ్ నాట్ ఆల్సో ఏ క్రిమినల్ లా, అంటే సివిల్ లా కూడా. అంటే ఎవడైనా సరిహద్దు రాయిని జరిపిన ఎడల, ఎవడైనా నీకు సంబంధించినటువంటి వస్తువును తీసుకున్న ఎడల, మేకను తీసుకున్న ఎడల, పొట్టేలను తీసుకున్న ఎడల, లేకపోతే వాదోపవాదాలు వచ్చిన ఎడల, ఇట్ ఈస్ ఏ సివిల్ లా. మనం ఏమంటే దీన్ని సాధారణంగా మనం ఏం ఆలోచిస్తామంటే కేవలం మతపరమైనటువంటి గ్రంథంగా అనుకుంటాం. నో, ఎవ్రీథింగ్. రిలీజియస్ లా ఇచ్చాడు, క్రిమినల్ లా ఇచ్చాడు, సివిల్ లా ఇచ్చాడు. హల్లెలూయా. వాటన్నింటికీ పైన ఆయన ఒకటే మాట చెబుతున్నాడు, ఇవన్నీ మీరు నెరవేర్చాలంటే ఒకరినొకరు మిమ్మల్ని మీరు ప్రేమించిన విధముగా మీరు ప్రేమిస్తే అన్ని లాలు మీరు ఫుల్ఫిల్ చేసినట్టే. హల్లెలూయా. దట్ ఈస్ ద లా ఆఫ్ ద లార్డ్. అది దేవుడు ఇచ్చినటువంటి నియమం. ఆ ప్రేమ అనేటువంటి నియమములోనే, ఆ ప్రేమ అనేటువంటి ఆ త్యాగములోనే మనం అన్ని నియమాలను కూడా లోబడేటువంటి వారముగా ఉంటాము. ఆ యొక్క నియమాలను మనము మన హృదయములో మనము ఈ లోకమంతా చదివేటువంటి లా ఎవరు అని అంటే నువ్వు నేనే. క్రైస్తవులు బైబిల్ని చదువుతారు, లోకములో ఉండేటువంటి వారు మనల్ని చదువుతారు. మనము దేవుని యొక్క నియమాలను, ఆయన ప్రేమను, ఆయన మంచితనాన్ని, ఆయన సహనాన్ని, ఆయన గుణములను, ఆయన యొక్క త్యాగమును, ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క లక్షణాలను ఎప్పుడైతే లోకానికి మనము చూపిస్తామో అప్పుడు అందరూ కూడా ఆ యొక్క సువాసన, ఆ మాధుర్యము చేత అందరూ కూడా, మనల్ని చూసిన వారందరూ కూడా దేవుని వైపుకి రావడం జరుగుతుంది. ఆమెన్. హల్లెలూయా. అటువంటి జీవితమును మనము కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. యోహాను 8వ అధ్యాయము 34వ వచనం. యోహాను 8వ అధ్యాయము
34వ వచనం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. హల్లెలూయా. ఈ వాక్యము చెబుతున్నటువంటి అర్థం ఏమిటంటే, మీరు పాపము చేసిన ఎడల పాపమునకు దాసులయ్యుందురు. మీరు యేసును వెంబడించుచు నీతిని వెంబడించిన ఎడల మీరు దేవుని యొక్క కుమారులయ్యుందురు. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి ఎప్పుడైతే యేసుని నీ స్వంత రక్షకునిగా, ఆయనను నీ దేవునిగా, ఆయన మాత్రమే నీ జీవితంలో దేవునిగా ఎప్పుడైతే నీవు అంగీకరించావో, ఆయన తప్ప ఇంకొక దేవుడు ఎవరు లేరు అనేటువంటి నిర్ణయం నీలోనికి వచ్చినదో, అప్పుడే నీవు ఈ పాపము అనేటువంటి దాస్యము కాడి నుంచి నీవు విడుదల పొందుకొని ఉన్నావు. యు గాట్ ద ఫ్రీడమ్. నీకు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రమును దేవుడు నీకు ఆ యొక్క సిలువలోనే నీ యొక్క రక్షణార్థమైనటువంటి ఒప్పుకోలు ఎప్పుడైతే జరుగుతూ ఉంటున్నదో, అప్పుడే దేవుడు నీ యొక్క జీవితంలో ఈ సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యములోనికి, ఈ పాప మరణముల నియమము నుండి, ఈ పాపం అనేటువంటి దాస్యము నుండి, నరకం అనేటువంటి ఆ యొక్క శిక్ష నుండి, మరణం అనేటువంటి ఆ యొక్క శిక్ష నుండి ఆయన సమూలముగా నన్ను బయటికి నడిపించేశాడు. హల్లెలూయా. నౌ ఇప్పుడు ఎవరైతే యేసును అంగీకరించారో, నమ్మి బాప్తిస్మము పొందారో, వారు ఎంత మాత్రము పాపముకు బానిసలుగా ఉండుటకు దేవుని రాజ్యములోనికి పిలువబడలేదు. వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదములకు వారసులొకటకే పిలువబడ్డారు. దేవుని యొక్క రాజ్యమునకు వారసులొకటకే పిలువబడ్డారు. మనకు స్వాతంత్రం అనేది దేవుడు కలగజేశాడు. బైబిల్లో యూదులు, ఇశ్రాయేలు ప్రజలు యేసును అంగీకరించలేదు. వారు యేసును ఎక్కువగా వెంబడించలేదు. కేవలం కొద్దిమంది మాత్రమే ఆయనలో ఉన్నటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆయనను వెంబడించడం ప్రారంభించారు. వారు చాలామంది వెంబడించకపోవడానికి బలమైన కారణం ఏమిటంటే, యేసును వారు తిరస్కరించడానికి కారణం ఏమిటంటే, వారు మెస్సయ్య వస్తాడు అనేటువంటి ఆలోచన వారికి ఉంది, రక్షకుడు వస్తాడు అనే ఆలోచన వారికి ఉంది, వాగ్దానములు ఇవ్వబడ్డాయి, కన్యక గర్భాన ఆయన జన్మిస్తాడు అనేటువంటి విషయాన్ని వారు నమ్ముతారు. కానీ వారి యొక్క ఆలోచనంతా కూడా ఏంటంటే, మేము రోమా సామ్రాజ్యము కింద బానిసలుగా ఉంటున్నాం, ఇంకొకరి రాజ్యము, ఇంకొక రాజు మమ్మల్ని పరిపాలిస్తుంటున్నాడు, మాకు రాజ్యము లేదు, మాకు రాజు కావాలి. మాకు రాజు అనేటువంటి వాడు ఎలా ఉండాలంటే, ఆ రోమియులతో యుద్ధము చేసి వారిని నాశనము చేసి ఇశ్రాయేలు దేశమునకు సపరేట్ చేసి అదొక రాజ్యముగా ఏర్పాటు చేసి అప్పుడు రాజుగా ఎవరైతే నిలబడతారో అతన్ని వాళ్ళు రక్షకునిగా అంగీకరించడానికి సిద్ధపడిన మనస్తత్వము కలిగి ఉన్నారు వాళ్ళు. కానీ యేసయ్య వారి దగ్గరికి ఎలాగొచ్చాడంటే, ఆయన సింహములాగా రాలే, ఆయన గొర్రెపిల్లలాగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎలాగొచ్చాడు? గొర్రె పిల్లలాగానే వచ్చాడనమాట. ఏంటంటే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన అడిగినప్పుడు, ఆయన పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్తారు. పిలాతు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు నువ్వు రాజువా అని అడుగుతారు. రాజునే అంటారు. మరి నీ రాజ్యం ఎక్కడా అని అంటే, నా రాజ్యము నువ్వు అనుకుంటున్నటువంటి రాజ్యం కాదు, నువ్వు అనుకునేటువంటి రాజ్యము అది పరిమితమైనది. ఎక్కడ? భూమికి మాత్రమే. హల్లెలూయా. కేవలం ఇశ్రాయేలు దేశం అనేటువంటి భూమికి మాత్రమే అది పరిమితమైనది. కానీ నేను అనేటువంటి రాజ్యము, నా రాజ్యము ఈ లోకమంతా వ్యాపించుతుంది. హల్లెలూయా. అదే ప్రేమ యొక్క సామ్రాజ్యము. దేవుడు ఆ ఉద్దేశంతో వచ్చాడు. కానీ వీరందరూ కూడా ఎలాగంటే, ఒక గొప్ప ఫైటర్ కోసము, స్వతంత్ర సమరయోధులు, లేకపోతే గన్నులు పట్టుకొని కాల్చి, లేకపోతే కత్తులు పట్టుకొని యుద్ధము చేసి, ఇటువంటి వారి కొరకు వారు ఎదురు చూడడం ప్రారంభించాడు. యేసయ్య ఆ విధముగా రాలేదు.
ఆయన మానవులందరూ కూడా అతి భయంకరమైనటువంటి బానిసత్వము, పాపపు బానిసత్వపు కాడి కింద ఉన్నారు. ఆ కాడిని వారు తొలగించుకుంటేనే తప్ప దేవుని రాజ్యములోనికి అడుగు పెట్టలేరు అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఆ యొక్క బానిసత్వము నుండి బయటికి నడిపించడానికి, తనను తాను సమర్పించుకోవడానికి గొర్రె పిల్లలాగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దట్ ఈస్ ద థింగ్. కానీ వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు. వాళ్ళు యేసును రాజుగా అంగీకరించలేదు. వారికి అంతకు ముందున్న రాజులందరూ ఎవరు? సౌలు యుద్ధం చేసి గెలిచాడు, దావీదు యుద్ధం చేసి గెలిచాడు, సొలొమోను, లేకపోతే ఆ తర్వాత రాజులందరూ యుద్ధం చేసి గెలిచిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళ మనస్తత్వాలు ఎలాగున్నాయి? ఇప్పుడు వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనాను సరే యుద్ధం చేయాలి, రోమా సామ్రాజ్యము పన్నులు బాగా విధిస్తూ ఉన్నది, శిక్షలు బాగా వేస్తూ ఉన్నది. అదే మా రాజు, మా దేశం అనేది ఒకటి ఉంటే ఈ సమస్యలు ఉండవు కదా అనే ఆలోచనతో ఉన్నారు. కానీ యేసయ్య వచ్చినది దాని కొరకు కాదు. ఆయన దేని కొరకు వచ్చాడంటే వాళ్ళను స్వతంత్రులుగా, పాపపు మానవాళినంతా కూడా స్వతంత్రులుగా చేయాలని, మన పాపపు భారమును తొలగించాలని, ఆయన మీద మోసుకోవాలని, సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం ఇవ్వాలని ఆయన మన దగ్గరకు వచ్చాడు. ఒక్కరికి కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఒక మతమునకు చెందినవాడు కాదు ఆయన, ఒక కులమునకు చెందినవాడు కాదు, ఒక దేశమునకు మాత్రమే పరిమితమైనటువంటి వాడు కాదు. ఆయన ప్రపంచానికంతా ఆయన దేవుడు అయి ఉంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫ్రీడమ్. ఆ స్వాతంత్రాన్ని, పాపపు బానిసత్వము నుండి, నరకపు బానిసత్వము నుండి, ఆ యొక్క మరణపు బానిసత్వము నుండి దేవుడు సంపూర్ణమైనటువంటి స్వాతంత్రము మనకు అనుగ్రహించాడు. బట్ ద థింగ్ ఈజ్, ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్రమును, ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదమును, ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వరములను, లేకపోతే ఆయన ఇచ్చినటువంటి ప్రతి దానిని, ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని, స్వేచ్ఛని మనం ఎలాగా ఉపయోగిస్తున్నామంటే దుర్వినియోగపరుస్తున్నాం. దేనికి? దుర్వినియోగపరుస్తున్నాం. దేవుని యొక్క పౌలు అంటాడనమాట, కృప ఉన్నదని పాపము చేయదగునా? కృప ఉన్నదని నువ్వు స్వతంత్రుడు అని చెప్పి, నీ మీద పాపము ఆరోపింపబడదు అని చెప్పి, నువ్వు పాపము నుంచి విడుదల పొందావు, నరకం నుంచి విడుదల పొందావు అని చెప్పి మళ్ళీ పాపము చేయతగునా? నరకమును వెతుక్కుంటూ వెళ్ళుట తగునా? దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుట తగునా? దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను, ఆ స్వాతంత్రాన్ని కోల్పోయేటువంటి అవకాశం ఉంది. దేవుడిచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యము చేస్తే, దేవునిని నిర్లక్ష్యము చేస్తే మన జీవితములలో దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్రం అనేది పోగొట్టుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగా బైబిల్లో ఒక వ్యక్తి యొక్క జీవితము ఒక గొప్ప సాదృశ్యంగా ఈరోజు ముందుకు తీసుకొని రాబోతున్నాను. దేవుడు ఎంతగానో అతనిని హెచ్చించాడు. అతనికి వాగ్దానములు లేవు, అయినా కూడా వాగ్దానము కలిసినటువంటి వానితో ఉండుట వలన అతనిని దేవుడు ఆశీర్వదించాడు, గొప్పగా దీవించాడు, అభివృద్ధి పరిచాడు. ఎంతగానో హెచ్చించినటువంటి తరువాత అతడు స్వాతంత్ర్యం కోరుకున్నాడు. ఏమి స్వాతంత్ర్యం కోరుకున్నాడు? అతడు విడిపోవడానికి స్వాతంత్ర్యం కోరుకున్నాడు, స్వేచ్ఛానుసారముగా ఉండుటకు స్వాతంత్ర్యం కోరుకున్నాడు, అధికారానికి లోబడకుండా ఉండుటకు స్వాతంత్ర్యం కోరుకున్నాడు. హల్లెలూయా. లోతు ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనం. లోతు యొక్క జీవితములో ఆదికాండము 13వ అధ్యాయము 12వ వచనం. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై ఉండిరి. దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మనము అంతకు మునుపు చూసుకున్నట్లయితే వీరి మధ్య అబ్రహాముకి అలాగే లోతుకు మధ్య ఒక రకమైనటువంటి వివాదం వస్తుంది. అబ్రహాము యొక్క కాపరులకి, లోతు యొక్క కాపరులకి
ఒక వివాదం వస్తుంది. ఏంటంటే వారి సంపద అధికమైపోయింది. వారి గొర్రెల మందలు, ఒంటెల మందలు, ఎడ్ల మందలు అన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. అక్కడ ఉంటున్నటువంటి నీటిని తాగేటువంటి చోట మీది ముందు, మాది ముందు, మీది వెనకల, మాది తర్వాత అనేటువంటి ఆ కొట్లాటలు వచ్చాయి. వచ్చినటువంటి సమయంలో ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారుడు ఎవరు? లోతు, అంటే అతని యొక్క సహోదరుని కుమారుడు. ఇతన్ని దేవుడు పిలిచలేదు, లోతును పిలిచలేదు దేవుడు, అబ్రహామును మాత్రమే పిలిచాడు దేవుడు. హల్లెలూయా. బైబిల్లో అదే ఉంది. కానీ ఏమైనదంటే నేను కూడా వెంబడిస్తాను అని వెంబడించాడు. వెంబడించేటువంటి సమయంలో అబ్రహాముతో పాటే అతనికి ఆస్తి ఉన్నది, అబ్రహాముతో సమానంగానే ఉన్నది. కానీ ఏమైనదంటే ఇప్పుడు అతని యొక్క సంపద అబ్రహాముతో పాటు పోటీపడేటువంటి సంపద అయింది. అబ్రహాముకు వాగ్దానం ఉన్నది, అబ్రహాము దేవుడు దీవిస్తున్నాడు. కానీ లోతుగా వాగ్దానం లేదు. కానీ ఎప్పుడైతే అబ్రహామును వెంబడించడం మొదలు పెట్టాడో, అబ్రహాముకు ఎక్కడైతే వ్యాపారం మొదలు పెడతాడో అక్కడ లోతు కూడా వ్యాపారం మొదలు పెడతాడు. ఎక్కడైతే డీలింగ్స్ ఉంటాయో లోతుకు కూడా అక్కడే డీలింగ్స్. ఎక్కడైతే అబ్రహాం ఏం చేశాడో అదే లోతు చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముతో పాటు దేవుడు లోతును కూడా దీవించడం, ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అతడు కూడా అబ్రహాము ద్వారా అతని జీవితంలోనికి కూడా విడుదల చేయబడుతూ వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఏమైపోయినదంటే కొంతకాలానికి వారి మధ్య, ఇరువురి మధ్య కొట్లాటలు రావడం ద్వారా ఇప్పుడు ఇతడు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నాడు. కుమారుడు కదా, తండ్రి దగ్గర ఉంటే ఆటలు చెల్లవనుకున్నాడో, లేకపోతే ఇంకొక కారణమో, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, మాటలు వచ్చాయి. కాబట్టి ఏం చేశాడంటే, అబ్రహామా ఇలాగైతే కష్టము, మనం విడిపోదాం అనేటువంటి ఆలోచనకు వచ్చారు. తండ్రికి ప్రస్తుతానికి ఆయనకి ఇంకా కుమారులు కుమార్తెలు ఎవరు లేరు అబ్రహాముకి, అవునా కాదు? కానీ ఆ సమయంలో ఉన్న వీడు కూడా వెళ్ళిపోతున్నాడనే బాధ ఉంటుందే ఉండదు ఆయనకి. ఇంకా సహోదరుని కుమారుడే, ఈయనకు కూడా కుమారుడే, ఈయనకు పిల్లలు లేరప్పటికీ. ఆ సమయంలో ఇతడు వెళ్ళిపోతున్నాడు అనేటువంటి బాధ. అబ్రహాం వచ్చి నువ్వు ఏది కోరుకుంటావో కోరుకో అనగానే అక్కడ బాగా పచ్చగా నీళ్లతో నిండి ఉన్నటువంటి సొదొమ కనపడింది ఆయనకి. ఏం కనపడింది? సొదొమ కనపడింది. ఆ సొదొమ దగ్గరికి అతనికి సంబంధించినటువంటి సంపద అంతా తీసుకొని వెళ్ళి అక్కడ సొదొమ యొక్క ప్రాంతములో బయట గుడారములు వేసుకొని, ఆ యొక్క పట్టణములో కాకోకుండా బయట గుడారములు వేసుకుని అతడు నివసించడం ప్రారంభిస్తాడు. సొదొమ ఆ యొక్క పట్టణంలోనికి వెళ్తాడు. బైబిల్లో మనం అలాగే చదువుకుంటూ వస్తే ఆ తర్వాత ఏమవుతుందంటే, సొదొమ బయట ఒక బండ ఉంటుందన్నమాట, అందరూ కూర్చునేటువంటి చోట, లేకపోతే పెద్దలందరూ కూర్చునేటువంటి చోట. అక్కడ కూర్చోవడానికి వెళ్తాడు. అంటే అతనికి ఉన్న సంపదను బట్టి పట్టణంలో స్థానము దొరికింది. ఆ తరువాత సొదొమ యొక్క పెద్దలలో అతడు కూడా ఏమిటంటే స్థానం అనేది వారితో పాటు కూడా దొరికింది. అక్కడ కూర్చొని ఉండేటువంటి వాడు అతను. గమనించండి, ద ఫెలోషిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎ క్రిస్టియన్ లైఫ్. ఒక క్రైస్తవుని జీవితంలో సహవాసం అనేది అతి ప్రాముఖ్యమైనది. నువ్వు సహవాసము చేస్తున్నటువంటి వారిని చూసి చెప్పవచ్చు నువ్వు కూడా ఎటువంటి వాడవో. ఆ సహవాసము సరైనదా కాదా, నీ చుట్టూ, నీ వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, నువ్వు పని చేస్తున్నటువంటి చోట కావచ్చు, ఎక్కడైనా కూడా ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు ఒక వ్యక్తిని, ఒక సహవాసమును, ఒక ఫ్రెండ్షిప్ని, ఒక ఫెలోషిప్ని చూస్ చేసుకునే విషయంలో, అంటే దానిని చూసుకునేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది ఎన్నుకునేటువంటి విధముగా దేవుడు మనల్ని ఉంచలేదు. బైబిల్లో ఒక మాట ఉంటున్నది ఏంటంటే, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ ద గుడ్ క్యారెక్టర్. హల్లెలూయా. అంటే చెడు సహవాసము మంచి క్యారెక్టర్ని, సుగుణాలను అది చంపేస్తుందంట.
మనము ఎవరినైతే ఎన్నుకుంటున్నామో అది జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వారితో మనస్పర్ధలు వచ్చినా కూడా వారితో సరి చేసుకోవాలే కానీ మంచివారితో ఉంటే నీ యొక్క ఆటలు సాగవని, నీ యొక్క ఆలోచనలు సాగవని, నీ స్వాతంత్ర్యం అనేది ఉండదనేటువంటి ఆలోచనతో నీకెక్కడ ఫ్రీడమ్ కావాలనుకుంటే అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నించావంటే తప్పకుండా అది నష్టమునకే దారితీస్తుంది. హల్లెలూయా. గమనించండి, సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ కమ్. ఎప్పుడైతే ఆ పరిస్థితులు మన జీవితములలో ఎదురవుతాయో, ఆ సహవాసంలోనికి మనం వెళ్తామో, బైబిల్ అంతటిలో కూడా ఎవరైతే చెడు సహవాసపు ఆలోచనలు, చెడు సహవాసములో ఉన్నారో వారి యొక్క జీవితములలో తప్పకుండా నాశనమే ఎదురయ్యింది. ఎందుకంటే అక్కడ ఉన్నవంతా వ్యర్థమైన మాటలు, చెడు మాటలు, చెడు చూపులు, చెడు ప్రవర్తన, లేకపోతే ఈ మధ్య యూత్ అందరితో సిట్టింగులు వేయడము, లేకపోతే యూత్ అందరూ వ్యర్థమైనటువంటి వేరే వాటిని చూడడం, ఇవన్నీ కూడా దేనికి దారి తీస్తాయంటే మన జీవితంలో ఆత్మీయముగా నష్టమే, ఆత్మకు నష్టమే, లేకపోతే ఆర్థికపరమైన నష్టమే, లేకపోతే కుటుంబపరమైనటువంటి నష్టములకే అవి దారి తీస్తాయి. సొదొమ దగ్గరికి వెళ్ళాడు, బయట ఉన్నాడు. సొదొమ లోనికి వెళ్ళాడు, సొదొమ ఆయనలోనికి వచ్చింది. ఆ తరువాత అక్కడ ఉంటున్నటువంటి పెద్దలతో కూడా ఆయన కూర్చుంటున్నాడు. అక్కడ తీర్పు తీర్చేటువంటి వారితో కూడా సహవాసం ఆయన చేస్తున్నాడు. అంటే అతను వారిలోనికి వెళ్ళాడు, సొదొమ కూడా అతనిలోనికి వచ్చినటువంటి పరిస్థితి, ప్రవేశిస్తున్నటువంటి పరిస్థితి. ఇతని యొక్క ఆలోచన ఏ విధంగా ఉన్నది అని అంటే, బైబిల్లో ఇతని యొక్క నీతిని బట్టి ఇతను తప్పించబడ్డాడు. బహుశా ఆయన అనుకుని ఉండవచ్చు ఏంటంటే, ఇక్కడ సొదొమ జనులు నాకంటే గొప్ప పాపులు, ఏంటి వారి పాపముతో పోల్చుకుంటే నా పాపము తక్కువే. వారు వ్యభిచారము చేసేటువంటి వారు, స్వలింగ సంపర్కులు, లేకపోతే విగ్రహారాధికులు, లేకపోతే భయంకరమైనటువంటి పాపము, భూమి మీద అంత భయంకరమైన పాపమును దేవుడు చూసి వచ్చి ఆయన నోవాహు దినముల తరువాత ఒక పట్టణమును ఏకంగా నాశనం చేయడం అదొక్కటే జరిగిండేది చరిత్రలో. నోవాహు తర్వాత, నోవాహు సమయంలో నాశనం చేశాడు దేవుడు. తరువాత ఒక పట్టణమును దేవుడు నాశనం చేసిండేది అక్కడే. అది పరలోకము నుంచి అగ్నిని దింపి ఆ పట్టణమును నాశనం చేసేటువంటి అంత పాపములోనికి అది పోయింది. ఆ పట్టణాన్నే ఈయన ఎన్నుకోవడం మొదలుపెట్టాడు. అతని జీవితంలోనికి కూడా పాపము ప్రవేశించడం మొదలుపెట్టింది. ఒకవైపున నీతి, అతనిలో ఉండేటువంటి దేవుని యందలి భయభక్తులు ఆ యొక్క పాపంతో కొట్లాడుతున్నాయి. కానీ అతడు స్వాతంత్రం ఏదైతే కావాలనుకున్నాడో అది బానిసత్వమైనది. అతని యొక్క స్వాతంత్రము పాపము కాడి కింద, అతని యొక్క స్వాతంత్రము పాపపు బానిసత్వము కిందికి అతన్ని తీసుకొని వెళ్ళిపోతున్నది. సొదొమ భయంకరమైనటువంటి జీవితం, పాపపు జీవితం. ఇతను అనుకుంటున్నాడు ఆ మనుషుల కంటే నేను నీతిమంతుడని, ఆ మనుషులు చేస్తున్న పాపము కంటే వాళ్ళతో పోల్చుకుంటే నాకేమంత పాపము లేదు, నేనైతే అవి చేయడం లేదు అనేటువంటి ఆలోచనతో ఉంటున్నది. ఆత్మలో ఆయనకు సంఘర్షణ జరుగుతూ ఉంటున్నది, లోపట జరుగుతూ ఉంటున్నది. పాపానికి అలాగే ఆత్మకు మధ్య ఆయనకు జరుగుతూ ఉంటున్నది. కానీ పాపమే ఎక్కువ జయించడం మొదలుపెట్టింది ఆయన్ని. కంపేరింగ్ అదర్స్ సిన్ ఈజ్ వెరీ డేంజరస్ థింగ్. ఇతరుల పాపములతో మనము కంపేర్ చేసుకోవడము అది భయంకరమైనటువంటి పరిస్థితి. మనకు ఏదైతే దేవుని వాక్యం ఇవ్వబడిందో దీనితో సరి చూసుకోవాలి కానీ దేవుడు ఇతరుల పాపముతో నీ పాపమును పోల్చుకోవడానికి అనుమతి లేదు. హల్లెలూయా. సో మెనీ పీపుల్ ఇన్ ద బైబిల్. అలాగే లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇదే జరుగుతుంది. ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి. లూకా సువార్త 18వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఒక పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కూడా దేవుని యొక్క ఆలయం దగ్గరికి వెళ్ళారు. పరిసయ్యుడు దేవుని వైపున చూస్తూ, దేవుని వైపున కాదు ఈ సుంకరి వైపున చూస్తూ అంటున్నాడు, అయ్యా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నా, ప్రార్థన చేసుకుంటున్నాను, దశమ భాగం సమర్పిస్తున్నాను, సంఘమునకు క్రమముగా వచ్చుచున్నాను, నీ నియమాలను పాటించుచున్నాను. అయ్యా ఈ సుంకరి వలె నేను లేను, ఈ పాపి వలె నేను లేను కాబట్టి నన్ను నువ్వు అంగీకరించు. ఈ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు ఏంటంటే,
పక్కనున్న పరిసయ్యుడిని చూడడం లేదు, దేవుని వైపు చూస్తున్నాడు. ఏంటంటే, అయ్యా నేను పాపిని, ఘోర పాపము చేశాను, నీ ఎదుట నిలబడడానికి కూడా నాకు అర్హత లేదు, కన్నులెత్తడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు అని రొమ్ము కొట్టుకొని తన యొక్క పాపములను ఒప్పుకొనుచు అతని యొక్క హృదయములో బాధపడుతూ దేవుని వైపున చూస్తూ నా పాపములను క్షమించు అని మొరపెడుతున్నాడు. యేసయ్య అంటున్నాడు, ఇద్దరిలో ఎవరి పాపములు క్షమింపబడి ఉన్నవి అని అంటే ఆ సుంకరి పాపములే క్షమింపబడి ఉన్నవి అని అంటున్నాడు ఆయన. వెన్ వి కంపారిజేషన్ ఎట్లయిపోయిందంటే అండి, ఈ దినాలలో సాధారణంగా క్రైస్తవుని జీవితంలో కంపారిజేషన్ ఇలాగనే ఉంటున్నదన్నమాట. పాపములు చేసేటువంటి వారు ఏ విధంగా ఉంటున్నారంటే గమనించండి, కుటుంబాలలో పొడిచేటువంటి మాటలు పొడుస్తారనమాట. అత్తలు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, తమ్ములు కావచ్చు, అన్నలు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పొడిచేటువంటి మాటలు పొడుస్తున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే మేము బూతులు మాట్లాడడం లేదు కదా అనుకుంటున్నారు. మేము బూతులు మాట్లాడడం లేదు కదా. బూతులు మాట్లాడే వాళ్ళు ఏమంటున్నారంటే మేమేం కొట్టుకోవడం లేదు కదా ఒకరినొకరు. స్టేజ్లు అన్నమాట. పొడిచేటువంటి మాటలు ఒక ఎత్తు, బూతులు మాట్లాడుకోవడం ఒక ఎత్తు, బూతులు మాట్లాడుకున్న తర్వాత కొట్టుకునేటువంటిది ఫైటింగ్. వీటికి వాటికి కంపేర్ చేశారు. వాళ్ళ మాదిరిగా మేము లేము కదా, వాళ్ళు విడిపోయినారు, మేము ఇంకా విడిపోకుండా ఈడే ఉన్నాము కదా. వారు వేరు కాపురాలు పెట్టారు, వేరు కాపురాలు పెట్టుకోకుండా మేము ఈడే ఉండి కొట్లాడుకుంటున్నాము కదా. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వారిలో అది దేనికి దారి తీస్తుందంటే ద్వేషమునకు, చేదుకి, అసూయకి, పగకి, లేకపోతే ఓర్చుకోలేనటువంటి, సహనము లేనటువంటి స్థితిలోనికి అది నడిపిస్తుంది. దీనివల్ల కుటుంబంలో ఏమవుతుంది? లాస్ ఆఫ్ పీస్. కుటుంబంలో శాంతి సమాధానాలు కోల్పోతారు. సమాధానం ఉండదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు. బయట నుంచి లోపలికి వెళ్ళాలి అని అంటే కొంతమంది భర్తలు లోపలికి వెళ్ళాలి అని అంటే చాలామంది జీవితాలలో జరుగుతుంటున్నది ఏంటంటే ఇంట్లోకి వెళ్ళాలన్నా కూడా భయపడేటువంటి పరిస్థితులు. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. లోకంలో అంతా ఇది జరుగుతూ ఉంటున్నది. ఏంటి అని అంటే మేమేం కొట్లాడుకోవట్లేదు, ఊరికైనా 2 మాటలు అనుకుంటున్నాం, మళ్ళీ కలిసిపోతున్నాం కదా. ఇవన్నీ దేనికి దారి తీస్తాయి? ఇన్ ద క్రిస్టియన్స్ లైఫ్, క్రైస్తవుల జీవితాలలో ఎలాగున్నాయంటే చాలామంది జీవితాలలో కొంతమంది సీరియళ్ళు, మూవీస్, లేకపోతే యూట్యూబ్, ఫేస్బుక్, లేకపోతే రకరకాలైనటువంటి మూవీస్, సమ్ అదర్ థింగ్స్ చూసేటువంటి వారు అనుకుంటుంటారు ఏంటంటే సమయంను వ్యర్థపరుస్తూ ఉంటారు. వీరి యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేనేమి వ్యర్థమైనటువంటి బూతు సినిమాలు చూడటం లేదు కదా, వ్యర్థమైనటువంటి ప్రోనోగ్రఫీ చూడటం లేదు కదా అనేటువంటి ఆలోచనలతో వీరుంటారు. కంపేరింగ్ ఇదే క్రైస్తవుని యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి పాపముతో పోరాటములు ఇవే జరుగుతున్నవి. బూతు సినిమాలు చూసేటువంటి వారు నేనేం వ్యభిచారం చేయట్లేదు కదా వాని మాదిరిగా. ఐఎమ్ టాకింగ్ ఓపెన్లీ అండి. దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి మాటలని డైరెక్ట్గా మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. కొంచెం కఠినంగానే ఉండొచ్చు నా మాటలు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యభిచారం చేసేవాడు నేను ఇంకొకరితో పోల్చుకుంటున్నాడు అనమాట. ఎవరితో అంటే నేను ఒకరితోనే చేస్తున్నాను, వాడు 5 మందితో చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ వ్యభిచారం చేసేటువంటి వారు మళ్ళీ ఇంకొకరితో పోల్చుకుంటున్నారు. ఏంటంటే నేను వ్యభిచారమే చేస్తున్నా, వాడు రేపులు చేస్తున్నాడు. వానితో పోల్చుకుంటే నా పాపము తక్కువే. రేపులు చేసేవాడు అంటున్నాడు ఏంటంటే మర్డర్లు చేసేవానితో పోల్చుకుంటున్నాడు. అంటే చిన్న పాపము పెద్ద పాపంతో పోల్చుకోవడం మొదలయ్యింది. చిన్న పాపములు చేసేటువంటి వారు పెద్ద పాపములతో చేసేటువంటి వారితో పోల్చుకోవడం జరుగుతూ ఉంటున్నది. హల్లెలూయా. వాట్ ఎవర్ ద సిన్, దేవుని రాజ్యములో అది సరైనది కాదు. ఒకసారి ఎప్పుడు పంచుకుంటుంటాను ఒక కళ. ఒక పెద్ద బావిని దేవుడు చూపించాడు, చాలా పెద్ద బావి. అక్కడ స్టేజులు చూపిస్తున్నాడు అనమాట. కిందికి దిగుతూ ఉంటుండగా మొదటి స్టేజ్లో అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, వ్యర్థమైనటువంటి సిట్టింగులు, లేకపోతే బార్లు, ఇవన్నీ కనబడుతున్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ స్టేజ్. రెండవ స్టేజ్లోకి వెళ్ళేసరికి వ్యభిచారము, వేశ్యా సాంగత్యము రెండవ స్టేజ్లో అవి కనబడుతున్నాయి అన్నమాట.
మూడవ స్టేజ్కి పోయేసరికి క్షుద్ర పూజలు, విగ్రహారాధన, చేతబడులు ఇవి కనబడుతున్నాయి. అన్ని కిందికి, ఒక్కొక్క స్టేజ్కి కిందికి వెళ్తూ ఉంటుండగా, అంటే దిగిపోతున్నాము. పాతాళంలోనికి అది నడిపించుచున్నది, నరకంలోనికి అది నడిపించుచున్నది. అల్లరితో కూడబడిన ఆటపాటలు, సినిమాలు వ్యర్థమైనవి, అవన్నీ ఒక చోటున. రెండవ చోటున వ్యభిచారము, వేసే సాంగత్యము, లస్ట్ఫుల్ థింగ్స్ అన్నీ కూడా. మూడవ స్టేజిలో చేతబడులు, విగ్రహారాధన, భయంకరమైనటువంటి క్షుద్ర పూజలు, రక్త బలులు ఇవన్నీ కనబడుతున్నాయి. నాలుగవ స్టేజ్లో అయితే ఇక నీళ్లు ఉన్నాయన్నమాట, భయంకరమైనటువంటి నీళ్లు. ఆ నీళ్లలో పడి కొట్లాడుకుంటున్నారు, నీళ్లలో పడి పొర్లుతున్నారు. అన్ని పాపాలు కలిసిపోయాయి, దిగిపోయారు. ఇంకా వాళ్ళు రమ్మన్నా రాలేనటువంటి బంధకాలలో ఉండేటువంటి వారు. ఇంకా హల్లెలూయా. వాట్ ఎవర్ దట్ సిన్, నీవు ఒక పాపమును పర్వాలేదులే అని రాజీపడి నువ్వు అనుమతించినట్లయితే అది ఒక్కొక్క దానికి అది దారితీస్తుంది. మనం ఏ విధంగా అంటే, ఆ సమయంలో సాతాను మనకు కలుగజేసేటువంటి మబ్బు ఏ విధంగా చీకటి ఉంటుందంటే, ఆ పాపము కంటే ఈ పాపము పర్వాలేదులే, వాడు అన్ని పాపాలు చేస్తున్నాడు, వానితో నువ్వు పోల్చుకుంటే ఈ పాపం ఒక గొప్ప పాపమా? సో స్వాతంత్ర్యం ఏమిటి? ఆ స్వాతంత్ర్యం దేవుడిచ్చినటువంటి కృప అనేటువంటి దానిని వ్యర్థపరచుటకు స్వాతంత్రం తెచ్చుకుంటున్నాం. కృపను వ్యర్థపరచుచున్నాము, దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతుంటున్నాము. అనేకమైనటువంటి పరిస్థితులలో మానవులందరూ కూడా, క్రైస్తవులలో అందరూ కూడా ఈ యొక్క విషయాలలో తప్పిపోతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు ఏంటంటే, ఆ పరిసయ్యుణ్ణి, ఆ యొక్క సుంకరిని పక్కన పెట్టి, ఎవడైతే పాపము పోల్చుకుంటూ పాపంలోనికి వెళ్తాడు, పాపమును పోల్చుకుంటూ ఉండేవాడు ఖచ్చితంగా పాపంలోనికి వెళ్తాడు. హల్లెలూయా. కానీ పాపమును ఒప్పుకొని దానిని విడిచిపెట్టేటువంటి వాడే ఆయనకు ఇష్టుడైనటువంటి వాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమైనదంటే, మన జీవితాలలో పాపముతో రాజీ పడటం నేర్చేసుకున్నాం. లోతు కూడా అలాగనే అక్కడికి వెళ్ళాడు, అక్కడ బయట ఉన్నాడు, తర్వాత లోపలికి పట్టణంలోకి వెళ్ళాడు, పాపంతో రాజీ పడుతున్నాడు. ఆయన పాపమును అతని జీవితంలోనికి అంగీకరిస్తున్నాడు. పర్వాలేదులే, నేను పాపం చేయలేదులే, పాపంలో ఉండేటువంటి చోటనే జీవిస్తూ ఉన్నావు, అన్ని చూస్తూ ఉన్నావు, కానీ చేయడానికి ఎంతో దూరం పట్టదు. అటువంటి పరిస్థితి, పాపంతో ఉండేటువంటి పరిస్థితి. లోతు భార్య, ఆమె జీవితంలోనికి పాపం ఎంటర్ అయిపోయింది, తన జీవితం ఆమె పోగొట్టుకున్నది. బహుశా వాళ్ళు పోరాడిండొచ్చు పాపంతో, కానీ లోతు భార్య చివరి వరకు వచ్చి పోరాటంలో ఓడిపోయింది. వెనుకకు తిరిగి చూసి తన యొక్క జీవితాన్నే ఆమె నాశనం చేసుకున్నది. హల్లెలూయా. దేశములో కావచ్చు, ప్రపంచములో కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని అంటే, అందరి జీవితాలలో ఏదో ఒక చోట పాపముతో రాజీ పడుతూనే ఉంటున్నాం. మనకు దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనము దుర్వినియోగపరుస్తూ ఉంటున్నాం. రెండవదిగా గమనించండి, ప్రపంచంలో కావచ్చు, దేశంలో కావచ్చు, క్రైస్తవ జీవితములలో కావచ్చు, కనబడుతున్నది ఏమిటంటే, నైతిక విలువలు అనేటివన్నీ కూడా పడిపోయాయి. నో డిసిప్లిన్, డిక్లైనింగ్ మొరాలిటీ, నైతిక విలువలన్నీ పడిపోయాయండి. అన్నీ ఎక్కడ చూసినా కూడా. భారతదేశంలో కొంతకాలము క్రితము వ్యభిచారము అనేది ఒక అఫెన్స్గా, ఒక క్రైమ్గా ఉండేది. వ్యభిచారం అనేది ఎవరైనా చేశారని అంటే వారి మీద వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి రూల్స్ ఉండేవి, లేకపోతే సెక్షన్స్ ఉండేవి. కానీ భారతదేశంలో ఇప్పుడు అది క్రైమ్ కాదంట. దేవుని వాక్యం చెబుతున్నది వ్యభిచారం అనేది పాపం అనేనంటే, కానీ భారతదేశంలో ఇప్పుడు అది వ్యభిచారం అనేది తప్పు కాదు, పాపము కాదు. పోలీస్ స్టేషన్కు వెళ్ళి కేసు పెట్టేటువంటి అధికారము భార్యకు కానీ, భర్తకు కానీ, ఇంకొకరికి కానీ ఎవరికి లేదు. అది వాళ్ళు ఇష్టానుసారముగా పెళ్లి అయిన తర్వాత అయినను సరే ఏదైనా చేసినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనతో సుప్రీంకోర్టే రూల్ పాస్ చేసేసింది. లేకపోతే సేమ్ సెక్స్ మ్యారేజ్, లేకపోతే అంటే అబ్బాయిలతో అబ్బాయిలు పెళ్లిళ్ళు చేసుకోవడం, అమ్మాయిలతో అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకోవడం, లేకపోతే అటు ఇటు కాని వారైతే ఎవరైతే ఉన్నారో వారితో వారు పెళ్లిళ్ళు చేసుకోవడం,
థర్డ్ జెండర్తో వారికి వారు LGBTQ అని అంటారు వారిని వారు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఇవి సాధారణమే చేసేసారు. లోక్సభలో రూల్ పాస్ చేసేసారు, మీరు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు అనేటువంటిది చేసివేయడం జరిగింది. అది ఈ దేశం యొక్క చట్టములలో అది అలాగ వచ్చినది. ఎటువంటి పరిస్థితి అంటే అమెరికాలో దాదాపుగా ఇటువంటి నియమాల కోసము 100 సంవత్సరాల పైన పోరాడారు వాళ్ళు. 100 సంవత్సరాలు చేయకూడదు అని. కానీ మన దేశంలో ఏమైపోయినదంటే ఏకముగా చేసేసుకోవచ్చు, పెళ్ళిళ్ళు చేసేసుకోవచ్చు, పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అనేటువంటి నియమాన్ని తీసుకుని వచ్చేశారు. నైతిక విలువలు మన యొక్క దేశంలో పడిపోతున్నాయి. అంటే ఊరికేనే ఒక బిల్లు పెట్టారు, దాని మీద వాదించేవారు కూడా ఎవరు లేరు. ఊరికేనే అందరూ సైన్ చేసేసారు, బిల్లు పెట్టిన సంవత్సరంలోనే అది పాస్ అయిపోయింది. డిస్కషన్స్ కూడా లేవండి. ఏ పాపమైనా చేసుకోండి, ఏదైనా కూడా. కానీ దేవుని యొక్క వాక్యం ఏమి చెబుతున్నదో అది మనకు కొలబద్ద. అన్ని విషయములలో ఇలాగనే జరుగుతుంది. ఏంటంటే ఎప్పుడు మన వాళ్ళు అనేటువంటి మాట, మా దినాలలోనే మేలురా, ప్రేమ ఆత్మాభిమానాలు, అందరము కలిసి వనభోజనాలు, అందరిలో ప్రేమ స్వార్థం అనేది ఎక్కువగా ఉండేటువంటిది కాదు అనేటువంటి మాటలు వింటున్నామా లేదా? మళ్ళీ ఉన్నాయా? ఇప్పుడు ఉంటున్నాయా? లేవు. పెద్దలను అడిగితే చెప్పేస్తారనమాట వాళ్ళు. వై? నైతిక విలువలన్నీ దేవుని యొక్క వాక్యం చెబుతున్నది, అంత్య దినములలో అక్రమము విస్తరించుట చేత, లేకపోతే స్వార్థము విస్తరించుట చేత, లేకపోతే అసూయ విస్తరించుట చేత, ద్వేషము విస్తరించుట చేత అంత్య దినములలో ప్రేమ చల్లారిపోతుందంట. నో లవ్. ప్రేమ అనేదంతా కూడా ఎప్పుడు పుట్టుకొని వస్తుందంటే ఆస్తులు పంచుకునేటువంటి దగ్గర. చనిపోయేంత వరకు సరిగా చూసుకోరు, చనిపోయిన తర్వాత పాలరాతి సమాధులు కట్టిస్తారు. చనిపోయేంత వరకు ఇష్టమైన ఫుడ్ అడిగినా కూడా తెచ్చిపెట్టరు. చనిపోయినటువంటి తర్వాత డాడీ మమ్మీ బిర్యానీ కావాలా అంటే తీసుకొని వెళ్ళి సమాధి దగ్గర పెడతాము. హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండి. నో లవ్, ఏ విధమైనటువంటిది కూడా లేదు. యూత్లో ఈ మధ్య ఏంటంటే నో రెస్పెక్ట్ ఫర్ ద ఎల్డర్స్. యూత్లో పేరెంట్స్ విషయంలో కావచ్చు, టీచర్స్ విషయంలో కావచ్చు, లేకపోతే పెద్దల విషయంలో కావచ్చు, దెర్ ఈజ్ నో రెస్పెక్ట్. నాట్ ఓన్లీ ఇన్ ద వరల్డ్, ఈవెన్ ఇన్ ద క్రిస్టియానిటీ, క్రైస్తవత్వంలో కూడా పెద్దలు వస్తే గౌరవిద్దాము అనేటువంటి ఆలోచనలు లేవు. ఏంటి ఇప్పుడు? ఎగేసి మాట్లాడటాలు, లోబడకపోవటాలు, నువ్వా మాకు చెప్పి వచ్చేటువంటి నీ వయసు ఏంటి, ముసలోడా ముసల్దానా, రకరకాలైనటువంటి పరిస్థితులు అండి ఎదుర్కొంటున్నటువంటి మాటలు. తల్లిదండ్రులకి పిల్లలని సరైనటువంటి బాధ్యతతో చిన్నప్పటి నుంచే మనము పెంచాలి, అది మన బాధ్యత. వారు పెద్దగా అయినటువంటి తర్వాత మన మాటలు వినడము లేదు అని అంటే అది ఎవరిది బాధ్యత అంటే మందే. హల్లెలూయా. తల్లిదండ్రులు సరిగా పెంచడానికి ప్రయత్నించినా కూడా వినడము లేదు అని అంటే అది ఎవరిది? పిల్లల్ది. కానీ వారి యొక్క బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తున్నారా అనేది తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. యూత్ నాట్ సబ్మిటింగ్ టు ద పేరెంట్స్. తల్లిదండ్రులకి వివాహములకు కాకముందు, వివాహములైన తరువాత ఎక్కడో ఒక చోట ఈ సమస్యలన్నీ వస్తూనే ఉన్నవి. సరిచేసుకోవలసినటువంటి బాధ్యత ఎవరిదంటే అందరిది కూడా. కొంతమంది తండ్రులు ఉన్నారు, కొడుకులు సరిగా ఉన్నా తండ్రులు సరిగా లేరు. చూశానండి, అది కూడా నేను చూశాను. తండ్రులు కొద్దిమంది మద్యము లేకపోతే ఇతరమైనటువంటి చెడు అలవాట్లకు వ్యసనపరులైపోయి కుమారులను డబ్బుల కోసము వేధించేటువంటి వారు కూడా నేను చూశాను. హల్లెలూయా. అటువంటి సమయంలో నువ్వు జాగ్రత్త పడాలి, ఒక కుమారుడుగా కుమార్తెగా. మన యొక్క జీవితములలో గమనించండి, మన జీవితములలో మనము అన్ని విషయములలో సరి చేసుకుంటూనే ఉండాలి. ఇట్స్ ఎ ఫైట్. వీ హ్యావ్ టు చూస్. మన జీవితములలో ఈ రాజ్యము, ఈ లోక రాజ్యము ఏదైతే బోధిస్తుంటున్నదో, ఏదైతే ఆకర్షణ చూపిస్తుంటున్నదో, ఏదైతే మనల్ని బంధిస్తుంటున్నదో దానిని ప్రతిరోజు కూడా మనము గమనించుకోవాలి.
దానిలో నుండి మనము బయటికి రావాలి, దేవునికి లోబడాలి, దేవునికి ఇష్టలుగా మనము బ్రతకాలి. ఆదికాండము 19వ అధ్యాయం 4వ వచనంలో, ఆదికాండం 19వ అధ్యాయం 4వ వచనంలో, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టూ వేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, దేవదూతలు అక్కడికి సొదొమ పట్టణానికి నాశనం చేయడానికి పంపబడ్డారు. అక్కడ ఆ సమయంలో లోతులో ఇంకా అక్కడో ఇక్కడో బతికి ఉన్నటువంటి ఆత్మీయత ఏం చేసిందంటే, వాళ్ళు దేవుని యొక్క దూతలు అనేటువంటి సత్యాన్ని గమనించేటట్లు ఆయన కన్నులు తెరిచింది. ఆయన తన ఇంటికి పిలుచుకొని వెళ్ళాడు, మీరు భోజనం చేసి వెళ్దురు అని. కానీ ఆ రోజు రాత్రి ఏంటంటే, గమనించండి, అక్కడ నాశనం అనేది జరుగుతుంది అని చెప్పి అక్కడ లోతుకు మాత్రమే తెలియజేయబడడం జరుగుతుంది. కానీ అక్కడ చుట్టూ ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా వచ్చారంట, వృద్ధులు బాలురు కూడా. ఎవరు? వృద్ధులు బాలురు కూడా అందరూ వచ్చారు. బాలురకి ఎవరు నేర్పిస్తారండి చెడు విషయాలు? పెద్దవాళ్ళే కదా అక్కడ నేర్పించిండేది. తల్లిదండ్రులుగా పిల్లలని జాగ్రత్తగా పెంచవలసినటువంటి బాధ్యత పెద్దలదే. దేవుడు ఇచ్చాడు ఆ బాధ్యత. ఆ బాధ్యత నుండి నువ్వు తప్పుకోలేవు. నువ్వు సరిగా జీవించకుండా నీ పిల్లలు సరిగా జీవించాలనుకోవడం పెద్ద పొరపాటు. నువ్వు తప్పుడు జీవితం జీవిస్తూ నీ పిల్లలు మంచి జీవితం జీవించాలనుకోవడం పెద్ద పొరపాటు. నీవు సరి చేసుకో. నీవు సరి చేసుకున్న తర్వాత వారికి చెప్పు, అప్పుడు వారు వింటారు, వారు విని తీరతారు. నువ్వు సరిగా ఉండకుండా, నీవు లోబడకుండా, దేవుని యొక్క మార్గంలో నిలవకుండా నీవు పిల్లలకు చెప్పిన ఎడల వారు నిలవరు, వారు అంగీకరించరు. అది జాగ్రత్త పడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులుగా అందరి మీద ఉంటున్నది. హల్లెలూయా, హల్లెలూయా. విలువలన్నీ పడిపోతుంటున్నాయి. అక్కడ మగవారితో మగవారు శయనించడానికి వారు దేవుని యొక్క దూతలను అడుగుతున్నారు. వారు వచ్చి చుట్టుముట్టి, లోతు యొక్క గృహమును వారు చుట్టుముట్టి ఈ విధమైనటువంటి భయంకరమైన పాపం, ఓపెన్గా ఊర్లో ఉండే వాళ్ళందరూ వచ్చి అడుగుతున్నారు అని అంటే ఎంత తెగించారో చూడండి వాళ్ళు. ఇంకా హల్లెలూయా. మనం కూడా కొద్దిమందిని చూస్తుంటాం అన్నమాట. కొంతమందిని ఎంత తెగించింటారో పాపము చేసే విషయంలో, మనుషుల్ని గాయపరిచేటువంటి విషయంలో. అటువంటి వారి మీదికి దేవుని శిక్ష తప్పదు. దేవుని శిక్ష తప్పదండి అనుకుంటున్నాం. ఇట్ ఈస్ ఈవెన్ ఇన్ ద సో మెనీ చర్చెస్, సంఘములలో కూడా, నాయకులలో కూడా, పాస్టర్స్లో కూడా అనేకులు ఈ మధ్యకాలంలో ఎంతో మంది బయటికి వస్తూనే ఉంటున్నారు. స్వాతంత్రము దేవుడిచ్చాడని, కృపను దేవుడిచ్చాడని, నాకేంటి అనేటువంటి ఉద్దేశముతో మనం విలువలను పాపముతో రాజీ పడిపోయినట్లయితే మన జీవితములన్నీ కూడా నాశనము చేసుకునే పరిస్థితిలోనికే వెళ్తాయి. అండ్ అనదర్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఎవ్రీ కంట్రీ, ప్రతి ఒక్క కంట్రీలో జరుగుతున్నది ఏంటంటే, ఎవ్రీ లీడర్షిప్ ఈజ్ కరప్టెడ్. ప్రతి ఒక్క నాయకత్వము కూడా కరప్షన్లోనికి వెళ్ళిపోయింది. నాయకుడు కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, అధికారులు కావచ్చు, అంతా కూడా డబ్బు లేనిదే ఒక్క పని కూడా చెయ్యరు. పైసామే పరమాత్మ, అంతే. ఏ పని, చిన్న పని జరగాలన్నా కూడా ఆల్ విత్ ద మనీ. అంతా డబ్బుతోనే లోకంలో జరుగుతున్నదంతా ఇదే. మనం అంత్యదినములలో ఉన్నామండి. అంత్యదినములలో మనం ఉన్నాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని యొక్క మొదట భ్రష్టత్వము సంభవించి, 2వ తెస్సలోనికలో ఉంటున్నది ఏమున్నదంటే, ఆయన రాకడ కంటే ముందుగా మొదట భ్రష్టత్వము సంభవించి నాశనపుత్రుడు బయలుపరచబడితేనే గాని, భ్రష్టత్వం అంటే ఇదే. నైతిక విలువలు పోగొట్టుకున్నాం, పాపంతో రాజీ పడిపోయి బ్రతుకుతూ ఉంటున్నాం. కరప్షన్ అనేది పెరిగిపోతూ ఉంటున్నది. లోకమంతా మోసము, ద్వేషము, గర్వము, నాశనము, అధికారము కోసము, రాజ్యము కోసము, డబ్బు కోసము, స్త్రీల కోసము భ్రష్టత్వమైనటువంటి లోకములో మనం ఉంటున్నాము.
ఈ లోకము కూడా ఎదురు చూస్తున్నదంట యేసయ్య కొరకు, విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నదని రోమాలో దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంటున్నది. ఆల్ బికాజ్ ఆఫ్ దీస్ థింగ్స్. దేని కొరకో తెలుసా ఇవన్నీ జరుగుతున్నది? దేవుని యొక్క వాక్యం అంటున్నది ఏంటంటే, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ మూడింటి వలననే, ఈ మూడింటి కొరకే, ఈ మూడింటి కోసరమే మన జీవితములలో, లోకములో, అన్నింటిలో ఇవన్నీ కూడా దేనికి దారి తీస్తున్నాయంటే, లోకము యొక్క రాజ్యము, అపవాది యొక్క రాజ్యము, పాపపు యొక్క బానిసత్వములోనికి, సంఖ్యలలోనికి మనల్ని బంధించేస్తూ ఉంటున్నాయి. హల్లెలూయా. బట్ ద థింగ్ ఈజ్, ఇఫ్ యూ చూస్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు ఆసక్తితో వెదకిన ఎడల, లేకపోతే దేవుని యొక్క రాజ్యము కొరకు నీవు పోరాడిన ఎడల, వి ఆల్వేస్ హ్యావ్ టు ఫైట్. అందుకనే రోమా 8వ అధ్యాయంలో ఉంటున్నది, ప్రతిరోజు ప్రతి సమయంలో ఆత్మకు శరీరానికి పోరాటమే. దేని కొరకు? ఆత్మ అడుగుతున్నది దేవుని రాజ్యమును వెంబడించు అని. శరీరము, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఇవి చెబుతున్నాయి లోకమును వెంబడించమని, పాపమును బానిసము కమ్మని. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవుడు మనలో ఉంచినటువంటి మనస్సాక్షి చెబుతున్నది దేవుని రాజ్యమును వెంబడించమని, పోరాడమని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. దేవుని యొక్క వాక్యం మత్తయిలో చెబుతున్నది ఏంటంటే, కాబట్టి మీరు 6వ అధ్యాయం 33వ వచనం, మత్తయి 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కానీ ఈ బోధన ఎట్లా మార్చేశారో తెలుసా? మొదట స్టేట్మెంట్ను పక్కన పెట్టేసి, అంటే ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, మొదట మీరు ఆయన రాజ్యమును నీతిని వెదకండి అనే స్టేట్మెంట్ పక్కన పెట్టేసి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కమ్. యేసునామంలో అది రా, యేసునామంలో ఇది జరుగు అని అంటే ఎలాగ జరుగుతుంది? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును నీవు వెతికిన ఎడల నీకు కావలసిన ప్రతి ఒక్క అవసరత అప్పుడు తీర్చబడుతుంది అని దేవుని యొక్క వాక్యము చెబుతుంది. ఇవి నీవు వెంబడించకుండా, వీటిని నీవు ఫాలో అవ్వకుండా, వీటి కొరకు ఆసక్తితో కావచ్చు, లేకపోతే పోరాటము కావచ్చు, ఇవి నీవు చేయకుండా నీకు కావలసినవన్నీ దొరకాలి అని అంటే అది జరగదు. సర్చ్. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో పరలోకపు ప్రార్థనలో యేసయ్య నేర్పిస్తున్నాడు. 6వ అధ్యాయంలోనే ఉంటున్నది ఏంటంటే, పరలోకమందున నా తండ్రి నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు. ఏం చెబుతున్నాడంటే, పరలోకపు యొక్క రాజ్యము కొరకు ప్రార్థన చేయమని చెబుతున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేయమని చెబుతున్నాడు. మళ్ళీ ఆయన అంటున్నాడు ఏంటంటే, రాజ్యము ప్రభావమును నీకే కలుగునుగాక, ఆమేన్ అంటున్నాడు ఆయన. హీఈస్ టీచింగ్, హీఈస్ ప్రీచింగ్, హీఈస్ ఫైటింగ్. ఆయన బోధిస్తున్నాడు, పోరాడుతున్నాడు దేవుని కొరకు. దేని కొరకు అంటే, దేవుని యొక్క రాజ్యము కొరకే పోరాడుతున్నాడు. అలాగే కిందికి వచ్చిన తర్వాత కూడా 6వ అధ్యాయం 33వ వచనంలో ఆయన చెబుతున్నాడు ఏంటంటే, మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికిన ఎడల, దేవుని రాజ్యము కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. తర్వాత ఆయన ఏమంటున్నాడు? ఆయన రాజ్యమును, నీతిని మీరు వెదకిన ఎడల అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహింపబడును. వాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్? దేవుని రాజ్యం అంటే ఏంటండి? వాట్ ఈస్ ద కింగ్డమ్? మనం అనుకుంటుంటాం ఏంటంటే, రాబోయే దినాల్లో దీనికి ఇంకా లోతుగా తీసుకొని వెళ్తాను, సమయం అయిపోతున్నది. దేవుని రాజ్యం అంటే మన అవసరతలు తీర్చబడటం కాదు, మన అక్కరలు తీర్చబడటం కాదు. నీకు కావలసిన ఆరోగ్యము, నీకు కావలసిన ఆర్థిక పరిస్థితి, నీకు కావలసినటువంటి సంతానమో, నీకు కావలసినటువంటి డబ్బో, వ్యాపారమో, ఉద్యోగమో, దట్ ఈజ్ యువర్ కింగ్డమ్. అది నీ రాజ్యము, అవునా కాదా? నీకు కారు వస్తుంది, అది దేవుని రాజ్యమా? నీకు ఇండ్లు వస్తుంది, అది దేవుని రాజ్యమా?
నీకు జాబ్ వస్తుంది, అది దేవుని రాజ్యమా? అవి దేవుడిచ్చే ఆశీర్వాదాలు. అది నీ రాజ్యము, నీ కుటుంబము, నీ జీవితమును కట్టుకోవడానికి దేవుడిచ్చేటువంటిది. దట్ ఈస్ యువర్ కింగ్డమ్, నాట్ గాడ్స్ కింగ్డమ్. హల్లెలూయా. వాట్ ఈస్ ద గాడ్స్ కింగ్డమ్? దేవుని రాజ్యం అంటే ఏమిటి? మరి బాగా గమనించండి. దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా? నువ్వు దేవునికి ఇష్టడుగా దీవించడమే దేవుని రాజ్యం. హల్లెలూయా. యేసయ్య అక్కడ యోర్దాను నదిలో బాప్తిజం తీసుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయన మీద నిలచగా పరలోకం నుండి ఒక స్వరం వినపడుతుంది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. అంటే హీఈస్ ద కింగ్. ఎవరు రాజు? మనకు యేసయ్య. మనము ఆయన రాజ్యమును వెతుకుట అంటే ఆయన్ని ఆనందపెట్టుట. హల్లెలూయా. దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్. ఆయనకు ఇష్టముగా జీవించుట. రెండవది ఏంటంటే, దేవుని రాజ్యం అంటే చెబుతున్నాను, 2-3 మాటల్లో చెబుతున్నాను, రాబోయే కాలంలో లోతుగా వెళ్తాను. దేవునికి ఇష్టముగా జీవించుటే దేవుని రాజ్యం. దేవుడు చెప్పినటువంటి, రెండవదిగా దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడుటయే దేవుని రాజ్యం. హల్లెలూయా. గెట్ దిస్ పాయింట్స్. దీస్ ఆర్ వెరీ డీప్ థింగ్స్. చాలా సింపుల్ వర్డ్సే నేను చెబుతున్నటువంటి మాటలు, సాధారణంగా మనం పలికేటువంటి మాటలే. కానీ దేవుని రాజ్యం అంటే కేవలము మన ఇండ్లు, మన సంపద, మన సైకిళ్ళు, మన బండ్లు, లేకపోతే కార్లు, మనకు సంబంధించినటువంటివి కాదు. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్. అది దేవుని యొక్క ఆశీర్వాదం. కానీ గమనించండి, ఏది దేవుని యొక్క రాజ్యం అంటే, దేవునికి ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజుకు మనము ఇష్టకరముగా జీవిస్తే ఆయనకు ఆనందం. ఆయన చెప్పినటువంటి మాటకు లోబడుట ఆయనకు ఆనందం. దట్ ఈస్, ఆయన మాటకు లోబడాలి. దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్. అందుకనే యేసయ్య అంటాడు కదా, నా చిత్తము కాదు ప్రభువా, నీ చిత్తమే. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయే నా పని అయి ఉన్నది. ఆయన ఏమి చేయుట నేను చూస్తానో నేను కూడా అదే చేస్తాను. ఆయన ఏమి చెబుతాడో నేను కూడా అదే చెబుతాను. ఆయన ఏమి చేయమని చెబుతాడో నేను అదే చేస్తాను అని యేసయ్యనే చెబుతున్నాడు. ఇన్ ద కింగ్డమ్, ఇన్ ద లిటరల్ కింగ్డమ్, ఈ భూ సంబంధమైనటువంటి రాజ్యములో రాజు ఉంటాడు. ఆయనకు కలిగినటువంటి ప్రాంతమునే రాజ్యము అని అంటాం. ఆ రాజు ఆనందపడేలాగా జీవించాలి, అది ఆయనకి ఇష్టం. ఆ రాజుకు ఎలా చెబితే అలాగా చేయడము ఆయనకి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్, ద మెయిన్ థింగ్ ఈజ్, ఆ రాజ్యంలో ఉండేటువంటి వారు శత్రు రాజ్యముతో ఆటలాడరు. హల్లెలూయా. శత్రు రాజ్యముకు అనుకూలముగా ప్రవర్తించరు. శత్రు రాజ్యముతో ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం చేతులు కలపరు. ఇండియా పాకిస్తాన్ ఉంది. ఇండియాకు సంబంధించినటువంటి విషయాలు, రహస్య స్థావరాలు, ఎక్కడ అణుబాంబులు ఉన్నాయి, ఎక్కడ గొప్ప గొప్ప విలువైనటువంటి ప్లేసెస్ ఉంటున్నాయి, ఇవన్నీ శత్రు రాజ్యాలకి చేరవేస్తే ఏమవుతుందండి? దట్ ఈస్ ద సిన్. అది పాపముగా గుర్తింపబడుతుంది. దేవుని రాజ్యం అంటే ఆయనకి ఇష్టముగా ఉండాలి. దేవుని రాజ్యమును వెతుకుట అంటే ఆయన మాటలకు మనము లోబడాలి. దేవుని రాజ్యమును వెతుకుట అంటే సాతాను యొక్క రాజ్యముతో మనకు సంబంధం ఉండకూడదు. దట్ ఈస్ ద కింగ్డమ్. అది దేవుని యొక్క రాజ్యము, అదే దేవుని యొక్క నీతి. దానిని ఎప్పుడైతే మనము వెతుకుతామో మన జీవితములో అప్పుడు అవన్నీ, మనకు కావలసినవన్నీ అనుగ్రహింపబడతాయని దేవుని వాక్యము చెబుతుంది. ఉండేటువంటి పరిస్థితులను, సిస్టమ్ను మనం మార్చలేము. యు కెనాట్, ఐ కెనాట్, నో వన్ కెన్ చేంజ్. హల్లెలూయా. బట్ యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్. నీ మట్టుకు నీవు మార్చుకోవాలి. లోకములో, వేరే దేశంలో, వేరే ప్రాంతములో జరుగుతూ ఉంటున్నటువంటి అక్రమాన్ని, ద్రోహమును, యుద్ధములను నువ్వు ఆపలేవు. నీ చేత కాదు, నా చేత కాదు, అది మన పని కూడా కాదు. ఇప్పుడు ఏది మన పని అంటే, నీ మట్టుకు నీవు దేవుని రాజ్యమును వెతుకుతూ, ఆయనకు ఇష్టునిగా జీవిస్తూ, ఆయన మాటలకు లోబడుతూ, శత్రువు యొక్క రాజ్యముతో సంబంధము లేకుండా, పాలి లేకోకుండా,
దానితో ఆటలు ఆడకుండా ఆయనకు ఇష్టముగా మనం ఎప్పుడైతే జీవించడం నేర్చుకుంటామో అదే దానినే మన ఘటములను మనము కాపాడుకోనగలము. మనము పోరాడటము, పాపముతో పోరాడటము, దేవుని రాజ్యము కొరకు పోరాడటము, దేవుని యొక్క రాజ్య సువార్తను లోకములోనికి తీసుకుని వెళ్ళటము, దేవుని యొక్క మాటలను లోకములోనికి తీసుకొని వెళ్ళడము, సంపూర్ణమైనటువంటి స్వాతంత్రము దేవుడు పాపపు బానిసత్వము నుండి మనకు దయచేశాడు. తిరిగి మళ్ళీ మనము పాపముతో ఆటలాడిన ఎడల మళ్ళీ మనము పాపపు బానిసత్వంలోనికే వెళ్తాము. హల్లెలూయా. దట్స్ వై ఆల్వేస్, ఎల్లప్పుడూ కూడా మన యొక్క జీవితము పోరాటమే. దేవుని రాజ్యము, అపవాది రాజ్యము, చీకటి వెలుగు, మంచి చెడు, ఆశీర్వాదము శాపము మధ్య ఎప్పుడు మనకు పోరాటం ఉంటూనే ఉంటుంది. కానీ మనము ఎప్పుడైతే నిర్ణయించుకొని దేవునికి లోబడి దానిని ఎదిరించుచు మనము దేవునికి లోబడాలి, అపవాదిని ఎదిరించాలి అని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. ఎప్పుడైతే అటువంటి జీవితంలోనికి మనం అడుగు పెడతామో మనకు కావలసినవన్నీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వాట్ ఎవర్ ద థింగ్, వాట్ ఎవర్ యు ఆర్ ప్రేయింగ్, మీరు అప్పుడు అంటున్నాడు ఆయన, నన్ను వెంబడించండి, నన్ను వెదకండి, అప్పుడు మీకు ప్రార్థన చేసినలా మీకు కావలసినవన్నీ దయచేస్తానని ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా.